హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వర్ధన్ హోమ్ కిచెన్. నా ఫస్ట్ రెసిపీ వీడియో ఫ్రెండ్స్. ఆ శ్రీరాముని పేరుతో నా రెసిపీని చేశాను. శ్రీరాముని ఆశీర్వాదం నాపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ రెసిపీ స్టార్ట్. గ్యాస్ వెలిగించకుండానే లడ్డూలు చేసేసాం. పదండి. 1 కప్పు షుగరు, 100 గ్రామ్స్, అందులో 2 ఇలాచీలు పొట్టు తీసుకొని వేసుకోవాలి. షుగర్ని ఇప్పుడు పౌడర్ చేసుకుందాం. సన్నగా పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే ఇలాచీ వేసుకొని అందులో కాజు 1/2 కప్ అండి. కాజు 1/2 కప్ కాజు వేసుకోవాలి. కాజు 50 గ్రామ్స్. కాజు కూడా 2 కలిపి పౌడర్ చేసుకోవాలి. సన్నగా పౌడర్ చేసుకోవాలి. పౌడర్ అయిపోయింది. ఇప్పుడు ఈ పౌడర్ని ఇప్పుడు జల్లెడ పట్టాలి. కాజువి చిన్న చిన్న పీసెస్ ఉండిపోతాయి, అందుకే జల్లెడ పడితే అవి పైకి వచ్చేస్తుంటాయి. కనుక ఈ పీసెస్ని పక్కకు పెట్టుకోవాలి. పుట్నాలు 80 గ్రామ్స్ అండి. కొలతల్లో చెప్పాలంటే కప్పుకు కొంచెం తక్కువగా వేసాను. ఈ పుట్నాలను ఇప్పుడు పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే మిగిలిపోయిన కాజు ముక్కలు ఉన్నాయి కదండి, జల్లెడ పట్టినాక వాటిని కూడా ఇందులోనే వేసేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఈ పుట్నాల పొడిని కూడా ఇప్పుడు జల్లెడ పట్టాలి. పుట్నాలను జల్లించిన తర్వాత అందులో వచ్చిన రవ్వగా ఉండే పుట్నాలను తీసేసేయాలండి. ఇప్పుడు ఈ పౌడర్ని రెండింటిని బాగా కలుపుకోవాలి. కాజు పౌడరు, పుట్నాలు, చక్కెర పొడి కలిసిపోయేలా ఇప్పుడు మూడింటిని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పొడిలో 3 స్పూన్స్ నెయ్యి వేయాలండి. పుట్నాల పప్పు పౌడర్లో నెయ్యి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో వేసిన కాజు, చక్కెర, పుట్నాల పప్పు పొడి 3 కలిసేలాగా బాగా కలుపుకుంటూ ఉండాలి. కలిపిన తర్వాత ఇందులో 1 కప్ మిల్క్ పౌడరు, 100 గ్రామ్స్. ఈ పొడిలో మిల్క్ పౌడర్ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. బాగా కలపాలండి. మిల్క్ పౌడర్ మొత్తం కలిసేలాగా కలిపేసిన తర్వాత పాలు వేయాలండి. పాలు కాచి వేడి చేసి చల్లార్చిన పాలండి. ఒక 2 స్పూన్లు వేసాను. వేసి కలుపుకుంటూ, పాలు ఒకేసారి వేయొద్దండి, ఒక్కొక్క స్పూన్ వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఈ పౌడర్ అంతా ముద్దగా రావడానికి నాకు 5 స్పూన్ల పాలు సరిపోయాయండి. బాగా కలుపుకోవాలి. ఈ లడ్డూల మిశ్రమాన్ని చపాతీ పిండిలా గట్టిగా తడపాలి. లడ్డూల మిశ్రమాన్ని కొద్దిగా తీసుకొని అరచేతుల్లో పెట్టి ప్రెస్ చేస్తూ లడ్డూల్లా చుట్టుకోవాలి. పిండి ముద్దని చేతి వేళ్ళతో ప్రెస్ చేస్తూ రౌండ్గా లడ్డూల్లా చుట్టుకోవాలి. మన లడ్లు రెడీ అయిపోయాయండి. ఇందులో పుట్నాల పప్పు వేసి చేసినా కూడా లడ్లు చాలా రుచిగా వస్తాయి. ఆ లడ్డూల పిండిలోనే ఫుడ్ కలర్ వేసి కొంచెం పాలు పోసి పిండిని ముద్దలా తడిపానండి. ఇందులో కొంచెం పాలు ఎక్కువగా పడతాయి. లెటర్స్ రాయడానికి పాలు ఎక్కువగా పడతాయి. వీడియోలో కలర్ఫుల్గా కనిపించడానికి ఫుడ్ కలర్ వాడానండి నేను. మీరు మాత్రం ఫుడ్ కలర్ వాడకుండానే రోల్స్లా చేసుకోండి. ఫుడ్ కలర్ వాడడం వల్ల హెల్త్కు మంచిది కాదు. రోల్స్లా చుడుతూ అక్షరాలను చేశాను. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రోల్స్లా చేసి అందులో డ్రై ఫ్రూట్స్ పెట్టానండి. కాజు పుట్నాల లడ్డూలు కలర్ఫుల్గా కనిపించడానికి లడ్డూల మీద సిల్వర్ పేపర్ పెట్టాను.
లడ్లు చాలా బాగా వచ్చాయండి. చూసారా ఎంత బాగా వచ్చిందో శ్రీరాముని పేరు. ఆ లడ్డూల మిశ్రమంతో రోల్లాగా చేసి ఈ శ్రీరాముని పేరు రాశానండి. చాలా బాగా వచ్చింది. మన జెండా కలర్లో ఉంది కదండి, చాలా బాగా వచ్చింది. లడ్లు కూడా బాగా వచ్చాయండి. ఈ లడ్లు మాత్రం 1 వీక్ వరకు స్టోర్ చేసుకోవచ్చు. రోల్స్ మాత్రం అందులో కొంచెం పాలు ఎక్కువగా కలిపాం కనుక అవి 2-3 డేసే ఉంటాయండి ఫ్రెష్గా. జై శ్రీరామ్. కాజు పుట్నాల లడ్లు నోట్లో వేస్తే కరిగిపోయేలా మృదువుగా వచ్చాయండి. చూడండి ఒకటి. లాస్ట్ వీడియో రికార్డ్ కాలేదు. దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత లడ్లు పంచేశాక చిన్న ట్రేలో మళ్ళీ లడ్లు పెట్టి మీకు ఈ వీడియో చేసి పెడుతున్నాను. చూడండి లడ్లు మార్నింగ్ చేసిన ఈవినింగ్ పెడుతున్నది. ఇది ఎంత బాగా వచ్చాయా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.